హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. మాకు విజయవాడలో మామూలుగా లేవండి, ఎండలు బీభత్సంగా ఉన్నాయి. అసలు బయటకు వెళ్ళాలంటేనే భయమేస్తోంది. సో నాకు బాగా ఈ హీట్కో మరేమో కానీ వెయిట్ చేసి మాకు బాగా సీవియర్ కోల్డ్ అయితే ఉంది. సో అందుకని వాయిస్ కొంచెం అవాయిడ్ చేసేసేయండి. సో మాకు థర్డ్ డే టెంపుల్ డ్యూటీ పడింది అన్నాను కదా. సో ఇంకా థర్డ్ డే టెంపుల్ డ్యూటీ పడితే చాలా వరకు రిలాక్స్ అయిపోతాం అనమాట మనం. సో ఇంకా ఫోర్త్ డే ఏం చేసామంటే పొద్దున్నే 5 గంటలకే లేచి స్నానాలు అవి చేసేసి 6 గంటలకల్లా స్వామివారి ఉద్యానవనానికి అయితే వెళ్ళామండి. సో అక్కడ గులాబీలు కోసాము. సో ఇలా మన చేతులతో కోసిన పూలనండి ఫ్లవర్ టైయింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడికైతే పంపిస్తారు. మా గొంతు బాగాలేదు అసలు. సో అక్కడ పంపిస్తే అక్కడ మనకి పూలు మాల కడతారనమాట. సో మన చేత్తో కూడా మనం కట్టవచ్చు మాల, లేదంటే పూలైనా పెట్టవచ్చు. అలా మనం కోసిన పూలని, మాల కట్టిన పూలని సాయంత్రం పూట మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు చూసారా, ఆ స్వామివారికి అయితే అలంకారం చేస్తారండి. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మన చేత్తో కోసిన పూలని స్వామివారికి పెడుతున్నారు అంటే. సో ఇదిగోండి తులసి దళాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఈ స్వామివారి ఉద్యానవనం అండి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, సేవా సదన్ పక్కనే ఉంటుందన్నమాట, జెంట్స్ బ్లాక్ పక్కనే. సో చాలా దగ్గరే అనమాట. మనము డైరెక్ట్గా పొద్దున్నే స్నానాలు చేసేసి సివిల్లో అయినా వెళ్ళిపోవచ్చు. సో చూసారా, ఇదిగోండి పొద్దున్నే అందరూ జెంట్స్ లేడీస్ ఎవరైనా రావచ్చు అనమాట. ఫస్ట్ పొద్దున్న బ్యాచ్ వాళ్ళకి గులాబీలు కోయమన్నారనమాట. సో మేము అన్ని గులాబీలు మొత్తం కోసేసాము. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళకి బంతిపూలు కోయమన్నారు. సో ఇదిగోండి నేను గులాబీలు కోస్తున్నాను. సో వాళ్ళు ఏం చెప్తారంటే మనకి కోసే ముందు ఇద్దరికి కలిపి ఒక బకెట్ ఇస్తారనమాట. కోసిన పూలన్నీ ఆ బకెట్లో వేయాలి. మొగ్గలుగా ఉన్నవైతే కొయ్యొద్దని చెప్తారు. పువ్వు చక్కగా విచ్చులుకున్న పువ్వు అయితే కోసేయమని చెప్తారనమాట. ఇలా మనం కోసిన పూలని చక్కగా అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లవర్ టైయింగ్ హాల్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో అక్కడ మాలలు కడుతూ ఉంటారనమాట. ఇదిగోండి బంతిపూలు చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా ఉంటాయండి పూలన్నీ కూడా. మనము ఆ ఫ్లవర్ టైయింగ్ హాల్కి వెళ్తే అసలు ఎంత మంచి వాసన వస్తూ ఉంటుందో అనమాట. లిల్లీ పూలు, అన్ని పూలు ఉంటాయి, చేమంతి, లిల్లీ, బంతి, గులాబీ, అలా అన్ని రకాల పూలు ఉంటాయి, తులసి దళాలు ఉంటాయి. సో చాలా చాలా బాగుంటుంది. చక్కగా మనకి పొద్దున్నే కదండి చక్కగా పాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట, స్వామివారి పాటలు. చక్కగా ఆ పాటలు వింటూ పూలు కోసుకోవచ్చు. ఈ పూలు కొయ్యటానికండి మనకి డ్యూటీ వేయాల్సిన పని లేదు, ఎవరైనా మార్నింగ్ వెళ్ళి చక్కగా ఆ పూలు కొయ్యొచ్చు. సో ఇది ఎక్స్ట్రా డ్యూటీ కింద అనమాట. అలాగే కాజు కటింగ్ కూడా అంతే, మనకి ఫ్రీ టైం ఉంటే వెళ్ళి కాజు కటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలా పూలు కోసేసాక నేను బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళిపోయి ఇంకా నా బట్టలు సేవా శారీస్ ఉన్నాయి కదా అవి వాష్ చేసేసుకుని పైకి వచ్చాను అనమాట, టెర్రస్ పైకి. సో ఇదిగోండి చాలా తీగలు అయితే ఉంటాయి. చాలామంది క్వశ్చన్స్ అడిగారు బట్టలు ఎక్కడ ఉతుక్కోవాలి, బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలి అని. టెర్రస్ పైన వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి కింద వాష్రూమ్స్లో అయినా చక్కగా పిండేసేసుకుని ఇలా పైన తీగలు ఉంటాయండి. సో అక్కడ ఆరేసేసుకోవచ్చు. క్లిప్స్ అవి కూడా పెట్టుకోవాలి, లేదంటే గాలికి ఎగిరిపోతాయండి. మనకి సిల్క్ శారీసే కాబట్టి తొందరగానే ఆరిపోతాయి. ఇదిగోండి ఈ పిల్లిని చూసారా, మనకి సేవా సదన్లోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇది పెంచుకునే పిల్లి, దాని మెడలో రుద్రాక్ష కూడా ఉందబ్బా. చక్కగా నేను వీడియో తీస్తున్నా, దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా, అందరూ పక్కన నుంచి నడుస్తున్నా, దానికి ఏం భయం లేదనమాట. చక్కగా అలా పడుకుని చూస్తూ ఉంటుంది. సో నా డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి 1 to 6 అని చెప్పాను కదండి, తిరునామం డ్యూటీ. సో ఇంకా నేను లంచ్ చేసేసి ఫోర్త్ డే వచ్చి ఆ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. ఇంకా సాయంత్రం యాజ్ యూజువల్ మాడవీధుల్లోకి వెళ్ళటం, ఏదైనా షాపింగ్ అలాంటివి ఏమైనా చేసుకున్నాను. అండ్ ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే సేమ్ ఇంతే అనమాట. మార్నింగ్ కొంచెం బాటగంగమ్మ అటు ఇటు వెళ్ళి రావటం, మళ్ళీ డ్యూటీకి, సాయంత్రం వచ్చేసి మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపుకి వెళ్ళటం అలా చేశాను. సో ఇంకా లాస్ట్ డే కూడా కొంచెం సేపే నేను డ్యూటీ చేసేసి, ఇంకా లాస్ట్ డే మనకి మధ్యాహ్నం 12 తర్వాత ఎప్పుడైనా కూడా మనకి దర్శనం మనకి ఇస్తారనమాట సేవకులకి. సో ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి ఇంకా మాకు సేమ్ లాస్ట్ డేనే నేను నైట్ 10 o'clockకి మాకు ట్రైన్ ఉందన్నమాట, రిటర్న్ ట్రైన్. సో ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి ఆ లడ్డూలు అవి తీసేసుకుని మనకి సేవకులకి ఒక ఎక్స్ట్రా లడ్డు
కూడా ఇస్తారండి. పర్ హెడ్ వచ్చేసి 10 లడ్డూస్ ఇస్తారు. సో ఇంకా లడ్డూస్ అవన్నీ తీసేసుకుని లగేజ్ ప్యాక్ చేసేసుకుని ఇంకా మనము వెకేట్ చేసే ప్రాసెస్ ఉంటుంది, అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుని వెహికల్ కార్ ఒకటి మాట్లాడేసుకుని మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము. సో ఇదనమాట నా 7 రోజుల తిరుమల శ్రీవారి జర్నీ అండి. సో ఇంకా నేను 7 టైమ్స్ 7 కొండల స్వామికి 7 సార్లు సేవ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇది రెండోసారి అనమాట. ఇంకా 5 సార్లు నేను వస్తాను, సేవ చేస్తాను. 5 సార్లే కాకుండా ఇంకా మనకి అవకాశం ఉంటే కనుక తప్పకుండా నాకు అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట. సో ఇదండి నా తిరుమల శ్రీవారి జర్నీ. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. గోవిందా గోవిందా.